హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎల్కే ఫ్యామిలీ. జేఎల్కే లిటిల్ ఛాంప్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎల్కే లిటిల్ ఛాంప్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మా పిల్లలు క్లేతో ఒక ఆర్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఆర్ట్ ఏంటో. ఇది ఫ్రెండ్స్ మా పిల్లలు చేసిన ఆర్ట్. ఫస్ట్ ఒక బోర్డు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ బోర్డ్కి ఫుల్గా కూడా క్లే పెయింట్ చేసేసారు. పెయింట్ అది ఏం పెయింట్ అంటే ఫెవికల్ పెయింట్స్ ఉంటాయి. వాటిని ఇంకా చెప్పాలంటే వివరంగా శారీ పెయింట్స్తో ఉంటాయి కదా, శారీకి పెయింట్ వేసుకోవడానికి శారీ పెయింట్స్తో వేస్తారు కదా, ఆ పెయింట్తో ఫుల్గా అదంతా ఒక కలర్ తీసుకొని ఫుల్ పెయింట్ చేసేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లే తీసుకున్నారు. ఆ క్లే కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మామూలు జనరల్ క్లే అయితే కొంచెం నార్మల్గా మెత్తగా ఉంటుంది. ఈ క్లే ఏంటంటే ఉత్తినే ఊరికి కూడా చాలా ఎంత స్మూత్గా ఉంటుంది అంటే మామూలు క్లే అంతా చాలా స్మూత్గా ఉంటుంది. ఈ క్లే ఇంకా స్మూత్గా ఉంటుంది అన్నమాట. చెమ్మగా ఉంటుంది కొంచెం. ఆ చిన్నబాబు చూపించమ్మా క్లే అర్థమవుతుంది అని. ఇలా అంటే ఇది ఊరికి ఎలా అంటే అలా మెల్ట్ అయిపోతుంది. ఈ క్లే వచ్చేసి ఎలా అంటే అలా మెల్ట్ అవుతుంది. ఇంక దట్టు మన చేతికి కూడా కొంచెం చెమ్మ అవుతుంది ఇది అయిన తర్వాత. నెక్స్ట్ ఒక టైట్ ఇదిగో ఆరిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇదంతా ఎలా అవుతుందంటే రబ్బర్లాగా అయిపోతుంది. చూసారా ఇది చూసారు ఫ్రెండ్స్? అస్సలు ఏ మాత్రం ఇదిగోండి అసలు మొత్తం ఆరిపోతే అస్సలు ఇదిగోండి ఇది ఆరిపోయింది. అందుకే ఇంత టైట్గా ఉంది. అసలు ఎంత కష్టపడుతున్నా కూడా రబ్బర్లా అయిపోతుంది అన్నమాట. అది ఆరిపోతే అలా ఉంటుంది. సో అందుకనే క్లే చెమ్మగా తడిగా ఉన్నప్పుడే కొంచెం అంటే ఎప్పటికప్పుడు క్లేని మనం తీసుకున్న తర్వాత అది క్లోజ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఎలా అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకుంటుంది, ఈ క్లే తీసుకున్నాం, ఇందులో ఎంత కావాలని తీసుకొని నెక్స్ట్ వెంటనే ఇది క్లోజ్ చేసేయాలి. ఈ లిడ్ ఉంటుంది ఇక్కడ పైన లిడ్, ఇదిగోండి పైన లిడ్ ఉంది కదా, ఇది దీన్ని ఇలా ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అలా క్లోజ్ చేస్తామంటే ఇది ఇంకా అలాగే ఉండిపోతుంది. అది కూడా మా అమ్మాయి తీసి చూపిస్తుంది. మా అమ్మాయి తీసి మరి చూపిస్తుంది చిన్న పాప. అలా తీసి జస్ట్ అలా ప్రెస్ చేసేస్తే అది టైట్గా ఉంటుంది. ఎయిర్ వెళ్తుంది, గాలి వెళ్ళకపోతే మళ్ళీ బాగుంటుంది. లేకపోతే గాలి వెళ్ళిందంటే మాత్రం రబ్బర్ లాగా టైట్గా అయిపోతుంది ఫ్రెండ్. అస్సలు ఏమాత్రం యూజ్ ఉండదు. మా పిల్లలు ఏమేం కలర్స్ యూజ్ చేశారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మా పిల్లలు ఫస్ట్ రెయిన్బో చేశారు. రెయిన్బో కలర్స్ ఏంటంటే మమ్మీ చెప్పోసారి నువ్వు? పింక్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, డార్క్ బ్లూ. ఓకే. నెక్స్ట్ క్యారెట్ చేసింది మా పెద్ద పాప. క్యారెట్లో ఏమేమి కలర్స్ యూజ్ చేసావమ్మా? బ్లాక్, రెడ్, ఆరెంజ్. నెక్స్ట్ హార్ట్ సింబల్. నెక్స్ట్ స్ట్రాబెరీ. డక్ ఎలా చేసామమ్మా? ఫస్ట్ డక్ని ఫ్రెండ్స్ బారుగా చిన్న తోకలా చేసేసుకుంది. దాన్ని రౌండప్ చేసేసింది. ఆ రౌండప్ చేసేసి ఆ షేప్ తీసుకొచ్చింది. ఆ పక్కనది మా అబ్బాయి చేశాడు, చంద్రగ్రహణం అంట. ఆ పక్కనది డోనెట్. ఓకే, డోనెట్. ఆ పక్కన చపాతీ మా చిన్న పాప చేసింది. చపాతీ అంట అది. తల తీసేమా షడబడుతుంది. ఆ పక్కన మా పెద్ద పాప చేసింది. కింద వచ్చి ఆమ్లెట్ అంట ఫ్రెండ్. అది వైట్ అండ్ ఎల్లో క్లేతో ఆమ్లెట్ పెద్ద పాప చేసింది. కింద కప్ కేక్ అంట. దాంట్లో ఏమేమి కలర్స్ చూసేసాం మమ్మీ? బ్రౌన్, పింక్, పర్పుల్, రెడ్, గ్రీన్. కప్ కేక్ కోసం బ్రౌను, పింక్, బ్లూ యూజ్ చేసింది. పైన స్ట్రాబెర్రీ పెట్టింది. స్ట్రాబెర్రీ కోసం రెడ్ అండ్ గ్రీన్ యూజ్ చేసి స్ట్రాబెర్రీ చేసింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ సన్కి మా చిన్న పాప ఏమేమి క్లాసెస్ యూజ్ చేసామమ్మా? ఎల్లో, వైట్, బ్రౌన్, బ్లాక్. అండ్ నెక్స్ట్ స్ట్రాబెర్రీస్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చేసింది. మళ్ళీ పక్కన ఏదో చేసింది మా పెద్ద పాప. అమ్మా ఏంటిదమ్మా అది? స్ట్రాబెర్రీ పక్కన వాటర్ చేశాను. వాటర్ పైన బోట్ పెట్టాను. మీకు లైక్ బోట్ లాగా పెట్టిందంట. ఆ పక్కన బ్రింజాల్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని చేసింది. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్రింజాల్ చేసింది. ఆ పక్కన మా చిన్న పాప యాపిల్ చేసింది. దానికి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అమ్మా అంతా బాగానే ఉంది, కానీ గ్రీన్ యాపిల్ కొంచెం లీఫ్ పెట్టాల్సి వచ్చింది తల్లి. అండ్ నెక్స్ట్ అది
లెమను దాన్ని ఫుల్గా రౌండ్ లోపల ఇంకో పైన ఒక రౌండ్ వేస్తే లెమన్ కరెక్ట్ అయిపోద్ది. ఆ పక్కనే సోప్ అంట మా చిన్నపాప చేసింది. ఇటు పక్కనది బనానా మా పెద్దపాప చేసింది. పక్కనే రిబ్బన్ పైన ఫ్లవరు. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ క్లేతోనే, ఆ క్లేది కూడా చెమ్మగా ఉంటుంది. ఏమాత్రం ఆరకుండా క్లేని జాగ్రత్త తీసుకొని చక్కగా పిల్లలతో ఇలాంటివి చేయిస్తే పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళలో ఒక టాలెంట్ అంటే ఏదో ఒకటి అంటే అలా టీవీ చూసుకొని టీవీలు చూడడం వల్ల ఫోన్ చూడడం వల్ల మనకి ఇబ్బంది. ఆ టైంలో టీవీ కాకుండా ఫోన్ కాకుండా ఇలాంటివి చేయిస్తే మన పిల్లలకి కూడా ఒక ఆర్ట్ వస్తుంది. వాళ్ళకి ఏం తెలుసో వాళ్ళకి ఏమొచ్చు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు వెళ్తే ఇంకా ఎలా చేయించవచ్చు అనేది. అండ్ నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇది గమ్ ఫెవిగ్లూ గమ్. ఒకసారి గమ్ చూసి మమ్మీ. ఇదిగోండి ఫెవిగ్లూ. ఈ ఫెవిగ్లూ గమ్తో ఇవన్నీ కూడా స్టిక్ చేసేసింది. ఫస్ట్ చేసుకొని పక్కన పెట్టేసి ఆ తర్వాత గమ్ చేసి అంటించింది. ఇదిగోండి ఇంకా ఈ బనానా కొంచెం ఇక్కడ గమ్ ఇలాగే ఉంది చూసారా గమ్ము. సో ఇలా అంటించింది. ఇలా అన్నీ అంటించుకుంటుంది అన్నమాట. అన్నీ అంటించిన తర్వాత అప్పుడు మన ఛానల్ పేరు ఏంటి ఫ్రెండ్స్, జేఎల్కే లిటిల్ ఛాంప్స్. మా అమ్మ ఏం చేసిందంటే జేఎల్కే అని మా ముగ్గురు పిల్లలు కలిపి రాసి దానికి స్టార్స్ ఇస్తారు ఫుల్గా, ఆరెంజ్ కలర్ స్టార్స్. నేను రెడ్ కలర్ స్టార్స్ ఏంటమ్మా అంటే లేదమ్మా ఆరెంజే బాగుంటుంది అని చెప్పేసి ఇక ఫుల్గా మొత్తం బోర్డ్ అంతా కూడా క్లే స్టార్స్ వేసేసారు. ఈ విధంగా మా పిల్లలు ఆర్ట్ చేశారు. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. పిల్లల్ని సపోర్ట్ చేయండి. ఎలా చేశారో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా కామెంట్ చేయండి ఎలా చేశారు అనేది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా పిల్లలు ఎలా చేశారు అనేది మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ఇవాళకి లాగ్ ఇంతే ఫ్రెండ్స్. బాయ్.